హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తూనే తెలిసిపోతుంది కదా, మనం ఇప్పుడు చేయబోయే స్వీట్ వచ్చి డబుల్ కా మీఠా అనమాట. ఇది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకోవచ్చండి, అండ్ టైం కూడా పెద్దగా పట్టదు. ఫస్ట్ దీనికి కావాల్సిన బ్రెడ్. నేనైతే ఇక్కడ ఒక 5 to 6 పీసెస్ తీసుకున్నాను. ఆ తీసుకున్న వాటిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ కట్ చేసుకునే ముందు ఒక 1 hour దాన్ని బయట పెడితే అది కొంచెం డ్రై అయ్యి మంచిగా రోస్ట్ అవుతాయి అన్నమాట, ఫ్రై చేసినా కూడా. ఎందుకంటే మనం ఆ బ్రెడ్స్ని తర్వాత ఇప్పుడు ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ అంతా బ్రెడ్కి బాగా రావడానికి. లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. నేను ఓన్లీ ఆయిల్ మాత్రమే ఇక్కడ యూస్ చేస్తున్నాను. దీంట్లో మనం ఇందాక కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇందులో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను చూడండి. అండ్ నేను 5 పీసెస్ తీసుకున్నానని అలా క్వాంటిటీ ఏం లేదండి. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ బ్రెడ్ స్లైసెస్ ఎక్కువ తీసుకోవచ్చు. అవన్నీ ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాలు తీసుకుంటున్నాం ఇంకో గిన్నెలో. అవి కాస్త కాచేలోపు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇట్లా గ్రైండ్ పౌడర్ చేద్దాం. నా దగ్గర పిస్తా లేదు, సో నా దగ్గర అవైలబుల్ అయిన ఉన్నవి 2 మాత్రమే, అందుకే ఆ 2 తీసుకొని నేను గ్రైండ్ చేస్తున్నాను. బాదం అండ్ కాజు అనమాట. దాన్ని ఇలా మరీ పౌడర్లా కాకుండా కచ్చాపచ్చగా అయితే మంచిగా వస్తుంది. సో మనం ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయేమో చూసుకోవాలి. అవి కాస్త కాగాక మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ దీంట్లో వేస్తామన్నమాట. చూడండి, ఇలా వేయాలి. వేసుకునేటప్పుడు లైట్గా తిప్పుతున్నాను, ఎందుకంటే కిందంతా పౌడర్ అలా చేరిపోకుండా. అస్సలు ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోకూడదండి, మొత్తం సిమ్లోనే ఈ పాలంతా బాగా దగ్గర పడేలాగా చూసుకోవాలి. రబ్డీ అంటాం కదా, అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ పాలని చాలా దగ్గరికి చేస్తామన్నమాట ఈ పౌడర్ వేసిన తర్వాత. అండ్ కింద కొంచెం ఆడిపోకుండా ఈ పాలని దగ్గరకు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఈ పాలు కాచాక ఇవి దగ్గర పడ్డాక పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఇది మనం షుగర్ సిరప్ తయారు చేస్తున్నాం అన్నమాట, అంటే చక్కెర పాకం. సో ఈ వాటర్ కొంచెం మసిలాక దీంట్లో మనం కొంచెం షుగర్ తీసుకుంటున్నాం. అంటే మీకు ఎంత సిరప్ కావాలో ఆ క్వాంటిటీకి తగినట్టు తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ షుగర్ వేసుకున్న తర్వాత అదంతా డిజాల్వ్ అయ్యే వరకు, మొత్తం కరిగిపోయే వరకు మనం కాస్త తిప్పుతూ కింద అడుగు అంటిపోకుండా చూసుకోవాలి. ఇందులోనే కొంతమంది ఆరెంజ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తారండి, నేనైతే యూస్ చేయట్లేదు, అది ఆప్షనల్ కంప్లీట్గా. సో నేను ఇందులో 2 ఇలాచీస్ వేసాను చూడండి. 2 ఇలాచీలు వేసుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ అయితే వాడట్లేదు. మనం దీన్ని ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ పల్సగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఈ సిరప్ తయారు చేసుకుంటాం. ఒకసారి చెక్ చేసుకోండి చేయి పెట్టి. సో చూడండి, పాకం రెడీ అయిపోయింది. దీంట్లో మనం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ దీంట్లో వేస్తామన్నమాట. అండ్ నేను ఇన్ని పీసెస్ తయారు చేశాను కాబట్టి ఇవన్నీ వేయను, ఆ సిరప్ ఎంతైతే సరిపోతుందో అన్నీ మాత్రమే వేస్తాను. ఆ సిరప్ అంతా లోపలికి ఇలా లాక్కునే వరకు, డిజాల్వ్ అయ్యే వరకు మొత్తం వేయాలి. ఆ పాకం అనేది బాగా ఈ బ్రెడ్ ముక్కలకి పట్టాలండి. ఇలా అంతా వేసాక మనం ఇందాక పక్కన రెడీ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి ఆ పాలని ఇలా పైన మొత్తం ఇలా పోస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇది ఆ పాలని కింద సిరప్ని మొత్తాన్ని ఆ బ్రెడ్లోకి వెళ్ళే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని పైన ఇలా చల్లుకుంటాం అన్నమాట. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఎందుకంటే మనం అది తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారుగా, డబుల్ కా మీఠా రెడీ. అండ్ లాస్ట్లో టచ్లో మనం కొంచెం నెయ్యిని యూస్ చేస్తాం టేస్ట్ కోసం. దీన్ని ఇలాగే తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది.